హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వర్ణాస్ రెసిపీస్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మనం చాలా సింపుల్గా సేమియా ఉప్మా ఎలా తయారు చేయాలో చూసుకుందాం. లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ దిస్ వీడియో. ఫ్రెండ్స్, ఈరోజు మనం టేస్టీ యమ్మీ సేమియా ఉప్మా ఎట్లా తయారు చేయాలో చూసుకుందాము. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో కూడా చూసుకుందాము. ముందుగా 150 గ్రామ్స్ సేమియా తీసుకోండి. నెక్స్ట్ 5 గ్రీన్ చిల్లీస్, 1 క్యారెట్, 1 క్యాప్సికమ్, 5 బీన్స్, 1 ఆనియన్ ఇలా సన్నగా తరిగి పెట్టుకుందాము. ఒకవేళ మీరు జింజర్ గార్లిక్ పేస్ట్ యూజ్ చేయాలనుకుంటే పేస్ట్ యూజ్ చేసుకోండి. నేను ఇలా సన్నగా తరిగిన అల్లం ముక్కలు కొంచెం తీసుకున్నాను. కొద్దిగా పుదీనా, 1 రెమ్మ కరివేపాకు, కొంచెం కొత్తిమీర, 4 యాలకులు, 2 ఇలాచీలు, 1 లెమన్, 1 టీ స్పూన్ మినప్పప్పు, 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ పసుపు, తగినంత సాల్ట్. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని కొంచెం వేడైన తర్వాత సేమియా వేసుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం వేడి చేసుకుందాము. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు రోస్ట్ చేసుకుందాము. సేమియా ఇలా బ్రౌన్ కలర్ వచ్చింది కదండి. సో ఇప్పుడు మనము తీసేసుకుందాము. తీసుకొని ఒక బౌల్లో కానీ ఒక ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఇప్పుడు ఇందులోనే మనము ప్రిపరేషన్ చూసుకుందాము. సో దీంట్లో తగినంత ఆయిల్ వేసుకోండి. 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాను నేను. సో ఆయిల్ బాగా హీట్ చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత ఇవి మనం యాడ్ చేసుకుందాము. ముందుగా ఈ లవంగము, ఇలాచీలు యాడ్ చేసుకుందాము. ఇందులోనే ఆవాలు, జీలకర్ర, మినపప్పు యాడ్ చేసేసుకుందాము. ఆనియన్, ఒకదాని తర్వాత ఒకటి అన్నీ యాడ్ చేసుకుందామండి. ఆనియన్ యాడ్ చేసేసాం కదా. గ్రీన్ చిల్లీస్, క్యారెట్, బీన్స్, నెక్స్ట్ క్యాప్సికమ్, ఈ అల్లం ముక్కలు కూడా యాడ్ చేసేసుకుందాము. అన్నీ యాడ్ చేసుకుందామండి. ఒకసారి ఇలా కలిపేసుకొని ఇందులో కొంచెం కరివేపాకు మనం తీసుకున్నాం కదా, అది యాడ్ చేసేసుకుందాము. సో పసుపు 1 టీ స్పూన్ వేస్తున్నానండి. ఇందులోనే తగినంత సాల్ట్ వేసుకోండి. క్యారెట్, బీన్స్ ఇవి వేసుకున్నాం కదండి. సో ఇవి ఉడకడానికి టైం పడుతుంది కాబట్టి ఒక 2 to 5 మినిట్స్ పెట్టుకుందాము. మధ్యలో ఒకసారి దీన్ని కలుపుకుందామండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుందాం ఇవన్నీ. ఇది ఉడుకుతుంది కదండి. మీన్వైల్ నేను పల్లీలు కొంచెం రోస్ట్ చేసి వేద్దాం అనుకుంటున్నా. ఒక 10 అలా తీసుకోండి పల్లీలు కొన్ని తీసుకొని కొంచెం రోస్ట్ చేసుకొని ఇందులో మనం యాడ్ చేసుకుంటే ఎక్స్ట్రా టేస్ట్ ఉంటుంది. ఇది ఆప్షనల్ అండి, మీకు కావాలంటే వేసుకోండి, లేదంటే పల్లీలు లేకపోయినా పర్వాలేదు. ఇది ఉడుకుతుంది కదండి. ఇది ఉడుకుతుండగానే పుదీనా కూడా యాడ్ చేసుకుందాం. ఇందులోనే పుదీనా యాడ్ చేసుకోవడం వల్ల మనకి ఫ్లేవర్ కూడా యాడ్ అవుతుంది. సో పల్లీలు కూడా రోస్ట్ అయినాయి కదండి, నేను ఇందులో యాడ్ చేసేస్తున్నాను. ఇవి ఒకసారి కలిపేసుకుందాము. గ్యాస్ మాత్రం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి. సో ఇవన్నీ ఉడికినాయి కదండి, పల్లీలు కూడా యాడ్ చేసేసుకున్నాము. ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకుందాము. సో నేను ఈ గ్లాస్ తోటి 1.5 గ్లాస్ సేమియా తీసుకున్నానండి. సో 1.5 గ్లాస్కి 3 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకున్నాము. అప్పుడు మనకి సేమియా కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది. సో నేను ఇప్పుడు 3 గ్లాసెస్ వాటర్ యాడ్ చేస్తాను. సో 3 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకున్నాం కదండి. సో మీరు సాల్ట్ కూడా ఇప్పుడే చెక్ చేసుకోవచ్చు. సాల్ట్ ఒకవేళ తక్కువగా ఉన్నట్లయితే కొద్దిగా ఇందులో యాడ్ చేసుకోండి. కరెక్ట్గా ఉంటే వదిలేసేయండి. ఇది కొంచెం వాటర్ బాయిల్ అయ్యే వరకు మనం వెయిట్ చేద్దాము. కొంచెం బాగా వేడి ఎక్కిన తర్వాత ఈ సేమియా యాడ్ చేసుకుందాము. ముందుగా దానికన్నా ముందు మనం లెమన్ యాడ్ చేసుకుందాము. ఇందులో వేడెక్కిందండి, బబుల్స్ వస్తుంది లోపల నుంచి. సో దాని మీనింగ్ ఏంటంటే మంచిగా ఉడికినాయి అన్నీ. సో ఇప్పుడు మనం దీంట్లోనే లెమన్ యాడ్ చేసుకుందాము. ఫ్రెండ్స్, లెమన్ కూడా యాడ్ చేసుకున్నాం కదండి. ఒకవేళ మీకు ఒక్కటి సరిపోలేదంటే మీరు మీ టేస్ట్కి తగ్గట్టు మీరు ఇంకొక హాఫ్ కానీ ఇంకొక లెమన్ కానీ యాడ్ చేసుకోండి. సో ఇప్పుడు ఇందులోనే మనం సేమియా వేసేసుకుందాము. వేసుకున్నాం కదండి. ఒకసారి ఇలా బాగా కలిపేసుకుందాము. కలిపేసుకొని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకోండి. గ్యాస్ మూత పెట్టేసుకుందాము. ఒక 5 మినిట్స్లో ఉడికిపోతుంది. మధ్యలో మీరు చెక్ చేసుకుంటూ ఉండండి.
ఫ్రెండ్స్ 5 మినిట్స్ అయిందండి, ఒకసారి చూద్దాము. చూడండి, ఒకసారి దీన్ని కలిపేసుకుందాము. చాలా సాఫ్ట్గా, చాలా మెత్తగా ఉడికిపోయిందండి. సో ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని మనం దీన్ని ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాము. సో బౌల్లోకి షిఫ్ట్ చేసుకున్నాం కదండి, దీన్ని కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుందాము. సో ఫ్రెండ్స్, చాలా సింపుల్గా సేమియా ఉప్మా ఎలా తయారు చేయాలో చూసుకున్నాం కదండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, మీ ఇంట్లో వాళ్ళకి నచ్చుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక వీడియోలో మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్, సీ యూ.